తిరుపతి జిల్లాలో 9 గుజ్జు పరిశ్రమలు మామిడికాయల కొనుగోలుకు సిద్ధమయ్యాయి. తోతాపురి రకాన్ని సాస్, దేవరాజ్, కాఫ్రికాన్ కంపెనీలు ప్రాసెస్ చేయనుండగా ఖాదర్ రకాన్ని లియాన్, వర్ష సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. రైతులు కాయ పక్వానికి వచ్చిన తర్వాత కోసి ప్రభుత్వ సూచనల మేరకు గుజ్జు పరిశ్రమలు తరలించాలని అధికారులు సూచించారు. ఫ్యాక్టరీల వద్ద రోజువారీ ధరల ప్రదర్శనకు కూడా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని మామిడి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, చివరి కాయ వరకు కొనుగోలు చేస్తామని, తొందరపడి పంట కోయొద్దని మామిడి రైతులకు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. మామిడి పంట పరిస్థితులు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశం మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు సంఘాల ద్వారా మామిడి కొనుగోలు చేసే విధానాలు ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఒకేసారి మామిడి పంట కోయడం ద్వారా ధరలు తగ్గే అవకాశం ఉందని, దశల వారీగా కోస్తే రైతులకు మెరుగైన ధర లభిస్తుందని, ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. అందుకు స్పందిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది సుమారు 40,000 హెక్టార్లలో మామిడి సాగు అవుతుందన్నారు. అందులో తోతాపురి 20,000 హెక్టార్ల వరకు ఉంటుందన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్లో రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ఇప్పటికే కొన్ని మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు ప్రారంభించాయన్నారు. కిలో ₹7 మీరు కొనుగోలు చేస్తున్నారని, అయితే కనీస ధర ₹8 అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.